కలకత్తాలో మహిళా డాక్టర్పై జరిగిన అమానుష ఘటనకు నిరసనగా మెడికోలు ట్యాంక్ బండ్పై క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో ప్రొటెస్ట్ చేశారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ట్యాంక్ బండ్పై క్యాండిల్ ర్యాలీకి సంబంధించిన మరింత సమాచారం అజయ్ అందిస్తారు. కలకత్తాలో మహిళా డాక్టర్ పైన జరిగిన అమానుష ఘటనకు సంబంధించి హైదరాబాద్ ట్యాంక్ బండ్ వివేకానంద స్టాచ్యూ వద్ద పెద్ద ఎత్తున వైద్యులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. క్యాండిల్ లైట్ ప్రొటెస్ట్ అంటూ కూడా ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు. నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా కలకత్తాలో జరిగిన ఘటనకు సంబంధించి ఖచ్చితంగా న్యాయం జరగాలి అంటూ ఒక నినాదాలు చేస్తూ పెద్ద సంఖ్యలో కూడా వైద్యులందరూ కూడా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకొని క్యాండిల్ లైట్స్ సంబంధించి ప్రొటెస్ట్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్న పరిస్థితి. మనతో పాటు కొందరున్నారు, మాట్లాడదాం. చెప్పండి, మీరు కలకత్తాకు సంబంధించిన ఘటనకు సంబంధించి దాన్ని ఎట్లా చూస్తారు? మీరు ఏమి జస్టిస్ డిమాండ్ చేస్తున్నారు ఆ విషయంలో? సార్, జస్టిస్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ హ్యాంగింగ్ ద పర్సన్, బట్ వై ఇట్ వాజ్ డిలేడ్, ఎందుకు డిలే చేశారు, ఎందుకు కవరప్ చేస్తున్నారు. సో జస్టిస్ అనేది ఎప్పుడు వస్తుంది? అందరికీ ఎవరు తప్పు చేసే వాళ్ళకి ఈక్వల్గా చేయాలి, వెదర్ ఈజ్ ఎ పొలిటీషియన్ ఆర్ ఎ డాక్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో డిలే ఎందుకు చేశారు, ఫస్ట్ దాన్ని ఎందుకు కవర్ చేస్తున్నారు? సో ఇదంతా దిస్ ఇస్ అ రాంగ్ థింగ్. సో ద విక్టిమ్ షుడ్ బి, ఇంత ఘోరంగా పేరెంట్స్ని కూడా అసలు చూడనివ్వకుండా చేశారు. ఈ ఇన్సిడెంట్ అనేది మనం ఇదొక్కటే కాదు, ఈ ఇన్సిడెంట్ జరిగాక కూడా మనకి చాలా ఇన్సిడెంట్స్ జరిగింది. ఇంకొక చోట ఒక సెకండ్ స్టాండర్డ్ పాపను కూడా ఒక 9th స్టాండర్డ్ పిల్లోడు అత్యాచారం చేశాడు, ఒక నర్స్ని అత్యాచారం చేసి చంపేశారు. సో ఇలాంటివి మనం డాక్టర్స్ అనే కాదు, వేరే ఎవ్వరికీ జరగకూడదు. మనం యాజ్ అ సొసైటీ, యాజ్ అ హోల్, ఎక్కడ మన దేశంలో ఏ అమ్మాయికి, ఏ వాళ్ళకి, ఏ పిల్లవాళ్ళకి ఇలా జరగకూడదు. సో దీనికి తగిన కఠినమైన చర్యలు మన ప్రభుత్వాలు తీసుకోవాలి. ఒకటి అండి, జరిగింది చాలా హీనియస్ రేప్ అండ్ మర్డర్, మామూలు రేప్ అండ్ మర్డర్ కేసు కాదు. ఇందులో ఆసక్తికరంగా ఇంట్రెస్టింగ్ ఇష్యూ జరిగేది ఏంటంటే, జరిగిన ప్రతి మినిట్ నుంచి వాళ్ళ అమ్మ నాన్నకి అరగంట సేపు 40 నిమిషాలు ఆగిన తర్వాత బాడీ ఇచ్చారు. అరగంట ఏం చేస్తారో తెలియదు. ప్రిన్సిపల్ ఉండి సూసైడ్ అటెంప్ట్ అని చెప్పి ప్రిన్సిపల్ ఇచ్చేశాడు. నెక్స్ట్ చేస్తూ ఉంటే హైకోర్టు సిబిఐకి ఇవ్వకుండా లోకల్ బాడీకి ఇమ్మని లోకల్ బాడీ హైకోర్టుని ప్రెషర్ చేయడం. 1 వీక్ అడిగితే లేదు, 24 hours లేదు. 7,000 మందిని డీసీఎంలలో తీసుకొచ్చి ఎందుకు వ్యాండలైజ్ చేశారు హాస్పిటల్ని? ఎవరిని కాపాడదామని చూస్తున్నారు? ఆ రేపిస్ట్ ఒక అతన్ని ముందుకు తీసుకొచ్చి తను ఒక్కడు చేస్తే పెల్విక్ బోన్ ఫ్రాక్చర్ కాదు, సర్వైకల్ బోన్ ఫ్రాక్చర్ అవ్వదు. దీని వెనకాల పెద్ద స్కామ్ ఉంది. నిజంగా చేసిన వాళ్ళని ఉరి కాదు, సౌదీ అరేబియాలో చేసినట్టన్నా చంపేయాలి వాళ్ళని. ఇది మొత్తాన్ని మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున కూడా ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి. కలకత్తా వైద్య విద్యార్థినికి సంబంధించిన కేసులో, అంటే అత్యాచారము, హత్య ఘటనకు సంబంధించి ఖచ్చితంగా దర్యాప్తు అనేది చాలా లోతుగా జరగాలి. ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలి అంటూ కూడా ప్రధానమైన డిమాండ్తో హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద పెద్ద ఎత్తున కూడా డిమాండ్స్ కొన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. చెప్పండి, ఈ ఘటనను మీరు ఏ విధంగా చూస్తారు? మీరు ఎలాంటి జస్టిస్ డిమాండ్ చేస్తున్నారు ఈ కేసులో? సార్, ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు ఈ దేశంలో జరుగుతున్నాయి. ఇది చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు డాక్టర్స్ అనే కాదు, చిన్నపిల్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు జరుగుతుంది. ఈ సంఘటనలో ఖచ్చితంగా ఇది ప్రభుత్వమే దగ్గరుండి చేపించినట్టు అనిపిస్తుంది. సో డ్రగ్ అడిక్ట్స్, ప్రభుత్వము, రాజకీయాలు ఇవన్నీ కలిసిపోయి సామాన్య ప్రజల్ని బతకనిచ్చే పరిస్థితులు లేరు ఈ దేశంలో. ఎవరైతే ఈ క్రైమ్ కమిట్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా హయ్యెస్ట్ పాసిబుల్ పనిష్మెంట్ ఇవ్వాలి. మీరు చెప్పండి, ప్రాణాలు కాపాడుతున్న వైద్యులకే రక్షణ కరువు అయితే ప్రస్తుతం ఈ గవర్నమెంట్ మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ విషయంలో? అదే నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ దేశం మొత్తం మీద ఈ సమస్యను ఎలా చూస్తుందంటే, ఇది కేవలం ఒక డాక్టర్ గురించి కాదు, మన దేశంలో మహిళల పట్ల సమాజంలో మారుతున్న దృక్పథము, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో, హాస్పిటల్లో పూర్తిగా గవర్నెన్స్ అనేది, అడ్మినిస్ట్రేషన్ అనేది ఫెయిల్ అనేది ఒకటి పూర్తిగా దీంట్లో తెలుస్తుంది. తర్వాత ఎస్పెషల్లీ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో ఈ ఇన్సిడెంట్ జరగడము, తర్వాత ఇన్సిడెంట్ జరిగినాక మళ్ళీ ఒక దాదాపు 1000 మంది వచ్చి హాస్పిటల్లో డాక్టర్స్ ఎవరైతే ధర్నా చేస్తున్నారో, ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళని అటాక్ చేయడము, అక్కడ ఉండే ఫర్నిచర్ని ధ్వంసం చేయడము, ఎవిడెన్స్ని ఎరేజ్ చేయడం, ఇది ఎందుకు కేవలము రాజకీయ నాయకులు, గూండాలు దీంట్లో ఇన్వాల్వ్ అయినారో క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. ఇది మొత్తానికి కలకత్తా ఇన్సిడెంట్ సంబంధించి కేవలం కలకత్తా ఇన్సిడెంటే కాదు, చాలా వరకు ఇలాంటివి దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. దీన్ని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా ఈ స్పెసిఫిక్ ఇన్సిడెంట్లో మాత్రము ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు, ఎందుకంటే అత్యాచారం చేసి హత్య చేశారు అనేది పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి ఇలాంటి చర్యలకు పాల్పడ్డ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అంటూ కూడా ముఖ్యంగా వైద్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్, V6 న్యూస్, హైదరాబాద్.
కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచార సంఘటనను నిరసిస్తూ తెలంగాణ హోమియోపతి డాక్టర్ల ఆధ్వర్యంలో ఉప్పల్ రింగ్ రోడ్లో నిరసన తెలిపారు. దీనికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ హోమియోపతి సిబ్బంది. యువత కానీ అదేవిధంగా ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రతరంగా తీసుకొని ఈ యొక్క చర్యకు వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి కోరుతూ, అదేవిధంగా మేము డాక్టర్స్ని ప్రాణాలు రక్షించేటువంటి వ్యక్తులము, ప్రాణాలు రక్షించేటువంటి వ్యక్తులకే ఇక్కడ ప్రాణాలు రిస్క్లో ఉన్నాయంటే ఎక్కడి ప్రజాస్వామ్యం ఇది ఎక్కడ పోతుందని చెప్పేసి చాలా తీవ్ర బాధతో మేము మాటలు చెప్తున్నాము.